బ్యాక్ టు న్యూస్. ప్రభుత్వ శాఖాధిపతుల ఆఫీసులను రాజధాని ప్రాంతానికి తరలించేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కార్యాలయాల తరలింపులో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ఓ కమిటీ వేసిన ప్రభుత్వం కార్యాలయాలకు అనువైన స్థలం గుర్తించేందుకు 5 సభ్యులతో మరో కమిటీని వేసింది. అయితే అనుకున్న సమయానికి కార్యాలయాల తరలింపు పూర్తవుతుందా? ఇప్పటికిప్పుడు మరో ప్రాంతానికి వెళ్లేందుకు ఉద్యోగులు ఇష్టపడతారా? ఐఏఎస్ అధికారులు జవహర్ రెడ్డి, లవ్ అగర్వాల్, శ్యాంబాబు, జయలక్ష్మి, హేమ, ముని వెంకటప్పలతో రాజధాని తరలింపు కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సీఎం చంద్రబాబుతో మంత్రులు, అధికారులు భేటీ అయి హెచ్ఓడీల తరలింపు, రుణమాఫీలపై చర్చించారు. ఆగస్టులోపు కార్యాలయాల తరలింపు పూర్తి కావాలని అధికారులకు ఏపీ సర్కార్ ఆదేశించింది. ప్రభుత్వ ఆఫీసులకు అనువైన స్థలం కోసం జవహర్ రెడ్డి కమిటీ ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. సాధ్యమైన త్వరగా కీలక కార్యాలయాలను సీఆర్డీఏ పరిధిలో ఏర్పాటు చేయడానికి ఆ కమిటీ భూమిని గుర్తిస్తుంది. అయితే గతేడాది ఐఏఎస్ అధికారి శ్యాంబాబు, సాంబశివరావు ఆధ్వర్యంలో వేసిన కమిటీ నివేదిక ఇంకా అందలేదు. ప్రస్తుతం ఆ ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకున్నట్లు తెలుస్తోంది. మంగళగిరిలో తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అప్పట్లో ఉత్సాహంగా పనిచేసింది. అయితే ఆ ఉత్సాహం ఎక్కువ కాలం నిలవలేదు. తాజాగా ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఎప్పుడిస్తుందో తెలీదు. అయితే ఉద్యోగుల నుంచి వస్తున్న ఒత్తిళ్ల మూలంగా గతంలో వేసిన కమిటీ నివేదికను ప్రభుత్వం బయటపెట్టలేదు. హైదరాబాద్ నుంచి సీఆర్డీఏ పరిధికి వెళ్లడానికి ఉద్యోగులు ముందుకు రావడం లేదు. వసతి సదుపాయం, పిల్లల చదువులపై వారు ఆందోళన పడుతున్నారు. గతంలో ప్రభుత్వానికి ఉద్యోగుల మధ్య జరిగిన చర్చల్లో ఉద్యోగుల తరలింపు సాధ్యం కాదని దాదాపు ఒక నిర్ణయానికి వచ్చారు. విభజన చట్టం ప్రకారమే హైదరాబాద్ను 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కేంద్రం నిర్ణయించినప్పుడు ఇప్పటికిప్పుడు రాజధాని ప్రాంతానికి తరలి వెళ్లాల్సిన అవసరం ఏమిటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఓ కమిటీ వేసింది ప్రభుత్వం. అయితే ఆ కమిటీలో ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదు. ఈ నేపథ్యంలో ఆగస్టు 30 లోపు హెచ్ఓడీల తరలింపు సాధ్యమేనా అన్నది చూడాలి.